కంప్లీట్ అయింది. తొండి చేద్దాం చెప్పిన నువ్వే తొండి చేస్తాను. చూడు బిడ్డ, ఇళ్ళనే ఉంచి నాది అయిపోయినాయి అంటుంది. ఇవన్నీ ఎవరు తింటారు? హాయ్ చెప్పండి. ఇక హాయ్ అండి అందరికి. ఈరోజు స్పెషల్ బ్లాగ్ అన్నమాట. సండే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి ఇంకా పిల్లలు షాపింగ్ చేసాం కదా, షాపింగ్ చేసి వస్తూ అయితే బిర్యానీ పట్టుకొచ్చాం అన్నమాట. ఇప్పుడు బిర్యానీ ఛాలెంజ్ చేస్తున్నాము. వాళ్ళకి కాదండి, మీ ఇద్దరమే చేస్తున్నాం అన్నమాట. ఎవరు గెలుస్తారో ఏందైతే మీరే చూడాలి, మీరే చెప్పాలి అన్నమాట కామెంట్ రూపంలో. స్పైసీ లోపల మంచిగానే ఉందిలే, పైన ఇదేంది ఇంత స్పైసీ వేసిండ అనుకున్నా నేను. దీంట్లోకి అయితే ఏమేమి వచ్చాయంటే ఫ్యామిలీ ప్యాక్ తెచ్చామండి బిర్యానీ, చెప్పడం మర్చిపోయా. ఇంకా దీంట్లో ఎగ్ పీసెస్ కట్ చేసి వేసారు కొత్తగా అంతా. మనం ఎప్పుడు నీకు ఇష్టమా? ఇంకా చికెన్ ఫ్రై పీసెస్ అయితే ఇట్లా వచ్చాయి అన్నమాట. ఇంకా సూప్ వచ్చింది. మళ్ళీ ఒకటి థమ్స్అప్ బాటిల్ అయితే తెచ్చాము. ఆనియన్స్ చూపి, ఆనియన్స్ కూడా తెచ్చాము. ఆనియన్ కూడా కట్ చేసాము. కట్ చేయలేదా? కట్ చేసినాయి అలా కొన్ని ఇస్తారమ్మా, అవన్నీ ఇయర్ వాళ్ళు. మమ్మీ కొన్ని కట్ చేసింది అలా. అది నీకే. కొంచెం తిన్ను, కొంచెం తిను. బాగుందా? ఆనియన్ వేసుకోమ్మా పెద్దోడా, ఆనియన్. చూసినావా, నీ గురించి తెలిసిపోయింది చెల్లెకి. చిన్న జాలంట, నువ్వు తినమంట. తినాలి మరి. ఎన్ని వచ్చాయి చూడు. లెగ్ వచ్చింది, ఒక లెగ్ పీస్ వచ్చింది. పెద్దోడికి ఏమి ఇస్తావు? లెగ్ అయినా ఎవరికి ఇవ్వాలి? ఇద్దరు కొట్టుకుంటారు కానీ నాకేసి. ఒక్కటే వచ్చింది, ఇది తీసే. ఆ పీసులు తిన్నాక మళ్ళీ వేసుకోండి మీరు, ఒకటేసారి వద్దు. 5 1 1 2 3 4 5. మమ్మీ కుమ్మేస్తుంది ఇప్పుడు. కుమ్మేసి ఎండేసి ఆరేస్తుంది. అమ్మా ఇదా, ఎవరికి ఏది కావాలనిపిస్తే అది వేసేసుకోండి. ఆయిల్ ఎక్కువ ఆయిల్ ఉన్నది కొంచెం మంచిగా. అయ్యో చాలండి, అయ్యో పర్లేదండి. పక్కా పెట్టేసాను. వాటర్ ఉన్నాయా మీ సైడు? ఇంకా మా సైడ్ వాటర్, మీ సైడ్ తీసుకోండి. తినేసానమ్మా మీరు. మమ్మీ యుద్ధానికి సిద్ధమవుతాం. ఇది ఎందుకు ఇట్లా ఉంది? అది అట్నే ఉంటుంది, కొంచెం కొంచెం. ఇది గ్రేవీ కావాలంటే వేసుకోండి, లేకపోతే పీసులు అయినా కలుపుకోండి. ఓకే, ఇలా చూపి ఒకసారి. అన్నీ అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక మీతో గెలవగలనా నేను? ఫస్ట్ టైం మీ ముందు ఈటింగ్ ఛాలెంజ్. ఓకే అండి, ఇక స్టార్ట్ చేసినాము. రెడీ స్టడీ గో కాదు, రెడీ 1 2 3 అనాలి, లేకపోతే 3 2 1 అనాలి, తర్వాత గో అనాలి. నువ్వు ఏది అనుకున్నానే తింటాను మరి. ఓన్లీ ప్లేట్లో పెట్టిన కాడికి కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసినాక మళ్ళీ పెట్టుకోవాలి. పీస్ కంప్లీట్ అవ్వాలి. ఓన్లీ రైస్ వరకేనా? మొత్తం పీసెస్ మొత్తం మొత్తం క్లీన్గా తింటావు చూడు, ప్లేట్ ఖాళీ పెట్టు, అట్లా తినాలి. కొంచెం ముందు పెట్టాను. ఆనియన్స్ వేసుకోవాలి, లెమన్, నిమ్మకాయ. బాగుంది కదా?
బాగుంది కదా తల్లి, అప్పటి లెక్క లేదు కదా, నేను చెప్పలే మరి. ఒకసారి ఏదో అట్లా మిస్ అయ్యి వచ్చింది, ఓకే రాదు లేదా మమ్మీ నీకు మసాలా వేసి ఉంటుంది ఎక్కువ ఆ రోజు. సూపా, ఫస్ట్ కొంచెం టేస్ట్ చూడు, ఒకేసారి చాలా వేసుకోకు. మమ్మీ కదా మసాలాలు కూడా తింటరా? క్లీన్గా తినాలి, అదే తిన్నాం అనుకో మళ్ళీ. బిర్యానీ ఆకు అట్లాంటివి ఉంటాయి, ఏం కాదు. బిర్యానీ అయిపోయిందమ్మా. ఓ మధ్య ఇట్లా డిస్టర్బెన్స్ అవుతుంది. డాడీ క్లాస్ తినేస్తారు. నువ్వే పెట్టేసుకో. అదే వాళ్ళకి అన్నం పెట్టు, వాళ్ళు పెట్టుకుంటారు. ఎందుకు డాడీ ఓడియాలనా మమ్మీ? అంత లేదు. ఓకే అండి, అయిపోయింది. వాళ్ళే చెప్తారు చూసి. ఎందుకు వేసుకున్నాం మరి? తిను, నువ్వు తినుగా డాడీ. పూర్తిగా తింటేనే అన్నావు నువ్వు. ఏమన్నది బిడ్డ ఫస్ట్? ఒక్క పీస్ కూడా ఉండదు అలా. కాదం కంప్లీట్ అయింది. 20 చేద్దామని చెప్పిన నువ్వే 20 చేస్తాను. ఇదేంటిది, ఇది పీస్ కదా. చూడు బిడ్డ, ఇళ్ళనే ఉంచి నాది అయిపోయినాయి అంటాను. ఇవన్నీ ఎవరు తింటారు? నాది క్లీన్గా అయిపోయింది. ఎవరు గెలిచినట్టు అడుగు వాళ్ళని. ఎవరు గెలిచినట్టు మీరే చెప్పండి.
బిర్యానీ తుండి చెప్తాను బాగా. థమ్స్ అప్ అయిపోలే ఇంకా తాగుతాడు అయిపోయిందంటే ఇక నాకు తెలియదు అనుకుంటానమ్మా. థమ్స్ అప్ కాదు అన్నం అయిపోవాలి. చాలు అమ్మ బాగా చెప్పుదాం మాకు ఇక. కూర్చో. అమ్మ ఛాలెంజ్ అన్నప్పుడు ఛాలెంజ్ లెక్కనే ఉండాలి. నాకు ఇబ్బంది అనిపించినా కూడా తినేసిన నేను తెలుసా. ఫస్ట్ టైం చేసినాం ఇట్లాంటి ఛాలెంజ్, ఎప్పుడు చేయలే. ఇక మీరే చెప్పండి ఎవరు గెలిచారో. తొండి చేస్తుందని అయితే మాకైతే అంటే అర్థం. ఫ్రెండ్స్ నాదే మరి వేసుకోవద్దు అట్లాంటప్పుడు, నువ్వు వేసుకోవద్దు, నాకు కూడా వేయద్దు. ఫస్ట్ రైస్ వరకే తినాలి. రైస్ వరకు తినే ఇప్పుడు వాళ్ళు వచ్చే బిర్యానీ పీసెస్ వాటి వరకు తింటే సరిపోతుంది కదా. ఎవరు గెలిచారో మన సబ్స్క్రైబరే చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు బ్లాగ్ ఇదే అన్నమాట. ఫస్ట్ టైం ఛాలెంజ్ చేసినాం. ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. ఇప్పటికే వద్దంటుంది ఇంకా. అవి తర్వాత తిందాం లేండి మళ్ళీ ఈవినింగ్, అంటే నైట్ పడుకునే ముందు. ఇప్పుడే అంత తినాలంటే ఎట్ట తింటాం బిడ్డ, తింటే అదంతా. బాగా చెప్పండి ఇక. ఓకే అండి, ఇదన్నమాట బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇందులో ఎవరు గెలిచారో అయితే మీరే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.